జై శ్రీరామ్ అండి అందరికీ. పిల్లలు దేవుళ్ళు ఒకటే అని మనం అనుకుంటాం కదా, మనమే కాదులేండి, చాలామంది కూడా మాటలు అవే వస్తాయి. చిన్నపిల్లల దగ్గర అంతా కూడా దేవుళ్ళతో సమానం అని అనుకునే వాళ్ళు చాలామందే ఉంటారు. కానీ కొంతమంది మూర్ఖులు, పనికి మాలిన వాళ్ళు, ఇంకా అసలు ఏం చేస్తున్నారో డబ్బు మైకం అనేది నెత్తికెక్కిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే పిల్లలు బయట మనకి కన్స్ట్రక్షన్ అవుతున్న ఇంటి ముందు నుంచి పిల్లలు వెళ్తూ ఉంటే, స్కూల్ పిల్లలు వాళ్ళని పట్టుకొని వీడియో చేస్తున్నారు. అక్కడ వెళ్తుంది ఆడపిల్లలు కూడా వెళ్తున్నారు. ఆడపిల్లలు వెళ్తుంటే వాళ్ళు ఎవరో తెలియదు, ఏమీ తెలియదు. మీరే చెప్పండి, ఒక విషయం నేను అడుగుతా. ఎవరో ఆడపిల్లల్ని పట్టుకొని మనం వీడియో చేస్తుంటే ఆ పిల్లలకి మనసులో ఏం తిరుగుతుందండి? ఈమెవరు, మమ్మల్ని ఎందుకు వీడియోస్ చేస్తుంది, ఎందుకు మాకెళ్ళి కెమెరా పెట్టింది, అసలు మాకు ఈమెవరో తెలియదు కదా, ఎందుకు మమ్మల్నే చూపిస్తుంది అనే ప్రశ్నలు ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా మెదులుతూ ఉంటాయి. అసలు ఇంకా ఈ అప్డేటెడ్ ప్రపంచంలో ఆడపిల్లలకి ఎలాంటి రక్షణ లేదు నిజం చెప్పాలంటే. అలాంటిది కన్న తల్లిదండ్రుల దగ్గరే రక్షణ ఉండట్లా, లేకపోతే కట్టుకున్న భర్త దగ్గర, భార్య దగ్గర, ఎవరి దగ్గర ఏ రక్షణ అనేది మనం తీసుకోలేకపోతున్నాం. అలాంటి టైంలో ఎవరో ఒకళ్ళు వచ్చి వీడియో చేస్తుంటే ఇంట్లో తల్లిదండ్రులు చెప్తారు, మీకు వెళ్ళి ఎవరైనా ఫోన్ తిప్పినా, ఫోన్లో ఏమన్నా చేస్తున్నా మీరు వెంటనే వెళ్ళి కంప్లైంట్ చేయండి అని చాలామంది చెప్తూ ఉంటారు ఇంట్లో ఆడపిల్లలకు కూడా. ఎందుకంటే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ అనేది పెరుగుతుందని. అలాంటప్పుడు వీడియోస్ చేస్తుంటే ఫోన్ తిప్పితే ఆడపిల్లలకి ఏమనిపిస్తుంది? ఇదేంటి మాకెళ్ళి ఎందుకు చూపిస్తున్నారు, మమ్మల్ని ఎందుకు తీస్తున్నారు? పోనీ ఆ పిల్లల్ని ఆపి, నేను పలానా అమ్మ, నాది ఇది, నా ప్రొఫెషన్ ఇది, నేను ఇది, అందుకే ఫోన్ మీ వైపు పెట్టాను అంటే పోనీలే అని ఆ పిల్లలు అర్థం చేసుకునే వాళ్ళు వెళ్ళేవాళ్ళు. వాళ్ళు డౌట్లతోటి, భయంతో చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే ఆ భయాన్ని యువతలో ఉన్న క్యాండిడేట్ ఏమని అంటున్నారు తెలుసా? కొంతమంది అంట పిల్లలు నవ్వుతూ పోతారంట, కొంతమంది అంట ఏడుపు మొహం వేసుకొని ఏడుస్తూ పోతారంట. అసలు వాళ్ళు ఏడ్చారా అండి? పిల్లలు అసలు అక్కడ ఏడ్చారా? వాళ్ళు డౌట్తో చూస్తున్నారు, మమ్మల్ని ఎందుకు చూపిస్తున్నారు అనే డౌట్తో. అరే మనం ఏదైనా కావచ్చండి, మనం ఒక కెమెరా వాళ్ళం కావచ్చు, లేకపోతే మనకి ఏదైనా ఒక ప్రొఫెషన్ ఉండొచ్చు, లేదా మనం యూట్యూబర్లం కావచ్చు. అసలు మన మొహాలు మనం చూయించుకోవాలి చేతనైతే. పక్కనోడు మొహాలు చూయించేసి మనం ఎలగబెట్టడం కాదు ఏదైనా సరే రాజకార్యం అనేది. సో మన మొహాలు మనం సగం చూయించుకొని సగం మంది పక్కనోళ్ళ మొహాలు చూపిస్తే ఏమంటారు? విచిత్రంగా చూస్తారు. అదే మనిషి మళ్ళీ కొంచెం దూరం వెళ్ళి అక్కడ ఆఫీసర్ల మొహాలు చూపిస్తుంటే వాళ్ళు కూడా విచిత్రంగానే చూశారు. చూస్తే దానికి పట్టుకొని యూట్యూబర్లేండి, లేకపోతే ఇంకొకరులేండి అని చెబితే పోనీ పెద్దోళ్ళు కాబట్టి అర్థం చేసుకుంటారు, ఓకే. చిన్నపిల్లలకి మరి ఎందుకు చెప్పలేదు ఇదే విషయం? పెద్దవాళ్ళకి చెప్పారు, డౌట్గా చూస్తున్నారు కాబట్టి పెద్దవాళ్ళకి చెప్పారు క్లారిటీ కోసం. మరి చిన్నపిల్లలకు కూడా విషయం చెప్పాలిగా. పైగా అంట ఒకళ్ళేమో ఏడుస్తూ చూస్తారు, ఏడుస్తూ పెడతారు కొంతమంది పిల్లలు మొహాలు అని అంటే, ఇంకా పక్కనున్న క్యాండిడేట్ అయితే మహానుభావుడు ఇంకా ఇంకా ఏమని అంటున్నారో తెలుసా? ఏడుపు కొట్టు మొహాలు అని చెప్పేసి. అసలు ఏం మాట్లాడతారో నాకు అర్థం కాదు. ఏడుపు కొట్టు మొహాలు ఏంటి? మీ ఇంట్లో మీ పిల్లల్ని అనుకోవాలి, ఎవరిని అనుకున్నా కానీ ఇంట్లో వాళ్ళ పిల్లల్ని వాళ్ళు అనుకోవాలి. లేకపోతే ఏదన్నా ఉంటే వాళ్ళతోటి డైరెక్ట్గా చెప్పాలి. వాళ్ళు వెనకాల పిచ్చి పిచ్చిగా ఏడుపు కొట్టు మొహాలు అని పసిపిల్లల్ని పట్టుకొని అనేది ఏంది? అదే వాళ్ళ తల్లిదండ్రులే ఈ వీడియోస్ చూస్తారు జనరల్గా. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత ఫీల్ అవుతారు? మా పిల్లల్ని పట్టుకొని ఏడ్చే మొహాలని ఒకళ్ళు అన్నారు, ఇంకొకళ్ళు ఏమో ఏడుపు కొట్టు మొహాలని చెప్పేసి అంటున్నారు. మా పిల్లలు ఎక్కడైనా ఏడ్చారా? స్కూల్ నుంచి తిరిగి వస్తున్న చిన్న పిల్లల్ని పట్టుకొని అన్నన్ని మాటలు మాట్లాడడం అవసరమా? పోనీ వాళ్ళు ఏమన్నా మన జోలికి వచ్చారా? లేకపోతే వాళ్ళు ఏమన్నా వచ్చి మమ్మల్ని వీడియో చెయ్యండి అని అడిగారా? ఎందుకంటే పనికిరాని వీడియోలు అన్నీ బయట పోతేటప్పుడు రోడ్డు మీద వీడియోలే. మళ్ళీ ఎవరైనా ఇంట్లో వర్క్ చేస్తుంటే ఆ వర్క్కి సంబంధించి అలా వెహికల్లోంచి లోడ్ దించి ఒక పక్కకు పెట్టేది వీడియోనే. ఆ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళ పేర్లు మళ్ళీ ఆ వీడియోల్లోనే వాళ్ళ పేర్లు అడగడం, వాళ్ళని పట్టుకొని పలానా వాళ్ళు. ఎవరికి అవసరం అండి అసలు? జనాలకి ఏం అవసరం అది? పలానా వాళ్ళ పేరు ఇది, పలానా వాళ్ళ పేరు, ఈ పనికి మాలిన వ్యవహారాలు ఏంటంటే ఏంటి ఏదో అంటారు కదా, ఇంట్లో డబ్బులకు సంబంధించి చెట్టేదో కాస్తున్నట్టు అడ్డమైన వీడియోలన్నీ చేస్తే పిచ్చోళ్ళలాగా చూసే జనాలు ఉన్నంత కాలం ఇలాంటి వాళ్ళకి రోజుకొక ఇల్లు కాదు కదా, రోజుకొక ఇది ఉంటుందన్నమాట. ముంచేస్తారు, జనాలు ముంచేసి వాళ్ళు తేలిపోతారు.
అరే నాకు అర్థం కాదు, మనుషుల్ని అడ్డం పెట్టుకొని అవతలని పట్టుకొని వీడియోస్ చేసి ఎంతకాలం అండి? పైగా మళ్ళీ చూసుకోవాలి కదా అని ఇంకా వాళ్ళ ఏదో ఇంకా ముసలోళ్ళకి ఏదో అంటారు కదా, నాకు సామెతలు ఏంటోనండి ఈ మధ్య మరి అది పోయాయి, ఎందుకు పోయాయో అర్థం కావట్లేదు, గుర్తురావట్లేదు టైంకి కొన్ని సామెతలు గుర్తురావట్లేదు, ఇంతకుముందు బాగా గుర్తొచ్చాయి. సో ఇప్పుడు గుర్తురాట్లే, ముసలోళ్ళకి దసరా పండుగ ఏదో అంటారు చూసారా, సో అదే వ్యవహారం అనమాట. ఇక్కడ వీళ్ళ మాత్రం ఏడుపు కొట్టు మొహాలు కాదు, అక్కడ ఉండే చిన్నపిల్లలవి మాత్రం ఏడుపు కొట్టు మొహాలు. ఎవరన్నా అంటారండి కడుపుకి అన్నం తినేవాళ్ళు ఎవరన్నా పసిపిల్లల్ని పట్టుకొని అంటారా అండి? అది కూడా వాళ్ళు అలసిపోయి స్కూల్కి వెళ్ళి రిటర్న్ అవుతున్నారు. వాళ్ళు ఇంకా హ్యాపీగా ఇంటికి వెళ్ళి కాసేపు ఆటలాడుకోవచ్చు, కాసేపు హోంవర్క్ చేసుకొని నిద్రపోవచ్చు అన్న ఆలోచనలతోటి వాళ్ళ పాటికి వాళ్ళు పోతుంటే, మనమే దూరి మనమే వీడియోస్ చేసుకొని మనమే ఫొటోస్ తీసుకుంటూ మళ్ళీ మనమే వాళ్ళని పట్టుకొని ఏడ్చుకుంటూ చూస్తారు. అంటే ఏడ్చుకుంటూ చూడకపోతే దమ్మదా నువ్వు ఒక పెద్ద సెలబ్రిటీవి, నువ్వు తీస్తే నేను ఇంకా ఫేమస్ అయిపోతా అన్నట్టు వస్తారా? ఏం మనుషులండి బాబు. నోరుంది కదా, భగవంతుడు నోరు ఇచ్చిండు కదా అని అడ్డమైన మాటలు చిన్న పెద్ద ముసలి ముతక ఏది చూడకుండా అడ్డగోలుగా మాట్లాడేసేయడమే. మళ్ళీ అసలు దేవుడి గుడి పలానా ఉంది అని తెలిసి కూడా దేవుడి గుడి రావడానికి ముందు ఏమీ చెప్పరు, కానీ దేవుడి గుడి మీద అక్కడ బోర్డు ఉంటుంది చూసారా, అమ్మవారి పేర్లు, వాళ్ళ పేర్లు అనేవి రాసుంటాయి కదా, పలానా అమ్మవారు అని. ఆ పేరు చూసి మళ్ళీ ఆ పేరు చదివి వెళ్ళొస్తాను మళ్ళీ వస్తాను అని చెప్పేసి మళ్ళీ డైలాగులు, మళ్ళీ హెడ్డింగ్స్ ఏంటి, పల్లెటూరు, అదేంటి కరెంట్ ఉంటుందో ఉండదో, అసలు వస్తుందో రాదో అని చెప్పేసి డైలాగులు. ఎంత పల్లెటూరు అయినా అసలు కరెంటు లేని ఊరు చూయించండి, ఒక కూర్మ గ్రామం తప్పించి మిగతాయి చూయించండి. అసలు కరెంట్ అనేది సప్లై లేని ఊరు మీరు చూయించండి, చెప్పండి మీరు అసలు ఉందా ఎక్కడన్నా? మనంతటా మనము అక్కడ నచ్చిపోయినప్పుడు అక్కడ ఉన్న దానికి మనం అడ్జస్ట్ అవ్వాలి, లేకపోతే మూసుకొని కూర్చోవాలి, పోవద్దు. అంతేగాని పచ్చని పొలాలు ఉన్న దగ్గర ఎప్పుడైనా సరే పశువులకి తర్వాత పక్షులకి లోటు ఉండదు, ఎందుకంటే పక్షులన్నీ ఎక్కువ పొలాల దగ్గరే ఉంటూ ఉంటాయి. అసలు ఆ పక్షులు తిరగడం వల్ల కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది పొలాలకి, కొన్ని మైనస్లు ఉంటాయి కొన్ని ప్లస్లు ఉంటాయి ఖచ్చితంగా. దానికి సంబంధించి అక్కడ పొలంలో కూడా రకరకాల వర్క్స్ చేస్తూ ఉంటారు, ఏ టైంలో పక్షులు రావాలి, ఏ టైంలో రావద్దు, రాకుండా ఉండడానికి ఏం చేయాలి, రావడానికి ఏం చేయాలి అనేది ఉంటూ ఉంటుంది అనమాట. కొన్ని పంట సీజన్స్ ఉంటాయి, పంట వచ్చే టైంలో పక్షులు ఖచ్చితంగా వాలి అక్కడ పంట తినడానికి వస్తూ ఉంటాయి చాలా చోట్ల. అక్కడ పక్షుల అరుపులు వింటే మనకేదో కోపం, కాకుల అరుపులు గీకుల అరుపులు ఏంటండి, అవి బతకకూడదా భూమి మీద? అసలు భూమి మీద బతకడానికి వాటికి రైట్ లేదా? వాటి అరుపులు వింటే కంపరం వచ్చుద్దంట, చిరాకు వచ్చుద్దంట. మరి అవి అరవకుండా ప్రతి ఒక్క దాని మూతికి ప్లాస్టర్ వేసి రావాలి యువతలోళ్ళు. అంటే ఈమె అరవచ్చు, ఎవరైనా సరే యూట్యూబ్లో పడి అరవచ్చు, మాట్లాడవచ్చు, అడ్డమైనవన్నీ చూయించవచ్చు, పనికొచ్చేవి పనికిరానివి పనికి మాలినవి అన్నీ చూయించవచ్చు. కానీ అక్కడున్న పక్షులు మాత్రం అరవకూడదు. పక్షులు అరిస్తే ఎక్కడ లేని ఇది. అసలు కళ్ళు అనేవి ముందు పెట్టుకొని చేయాలి. అక్కడ పిల్లల్ని అన్నారా, ఎమ్మటే పిల్లల్ని అనగానే కాసేపటికే దేవుడు చూయించుండగా ఒకటి అడ్డం పడ్డదిగా ఏదైనా ఒక ఆపద తప్పింది అంటే మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట ఒక బాణంలాగా పనిచేస్తూ ఉంటుంది. అనవసరంగా పసిపిల్లల్ని పట్టుకొని అడ్డమైన మాటలు మాట్లాడొద్దు. తల్లిదండ్రులు చూస్తే ఎంత ఫీల్ అవుతారు. అరే పక్షులకు ఎలాగా అవి చూడవు, వాటికి తెలియదు కాబట్టి పక్షుల గురించి మనం అడ్డమైన వీడియోలు పెడుతూ ఉంటాము, జంతువుల గురించి పెడుతూ ఉంటాము. ఎందుకంటే అవేం అనవు కదా మమ్మల్ని ఎందుకు తీసావు, మమ్మల్ని ఎందుకు చూయించావు, అది ఇదని పాపం అవి అనవు కదా. సో అవంటే ఊరుకుంటాయి, వాటిని ఎన్నన్నా ఏం చేసినా. కానీ పాపం ఇక్కడ పిల్లలు, ఆ పసిపిల్లలకి సంబంధించిన వాళ్ళు ఎవరు చూసినా ఏమని అంటారు, నోరు దూలు ఎక్కువ ఉన్నట్టుంది అందుకే పిల్లల్ని పట్టుకొని ఇలాంటి దిక్కుమాల మాటలు మాట్లాడింది అని అంటారు. అవసరం అలాంటి మాటలు? అయినా పసిపిల్లల విషయంలో అడ్డగోలుగా మాట్లాడేంత సీన్ ఉందా? ఫస్ట్ మనం బతికేదే మనం ఇలాంటివన్నీ చూయించుకుంటూ పక్కన వాళ్ళని చూయించుకుంటూ మళ్ళీ పసిపిల్లల్ని అనడం కూడా ఏం మనుషులో ఏమో. కొంతమంది అసలు ఎందుకు వీడియోస్ చేస్తారు, ఎందుకు పెడతారు? మరి అలాంటి దరిద్రపు కొట్టి వీడియోస్కి చూసే జనాలు కూడా ఎంకరేజ్ చేసి పొలవమని మీ ఫ్యాన్స్ అన్నట్టు కొంతమంది తగలాడతారు. మరి ఎందుకు చూస్తారో మరి నాకు అర్థం కాదు. ఇలాంటివి నచ్చుతాయా? పిల్లల్ని తిడితే అలాంటి ఫ్యాన్స్కి హ్యాపీనెస్ ఉంటుందేమో, లేకపోతే పక్షుల్ని పట్టుకొని పక్షులు బతకడానికి స్వేచ్ఛ లేదంటే హ్యాపీగా ఉంటుందేమో. 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటేనే అవి పల్లెటూర్లు పనికి మాలిన ఊర్లు అయిపోతాయేమో. ఏందోనండి బాబు, నిజంగా కొంతమంది వీడియోస్ చూస్తే ఎందుకు తీస్తున్నారో అర్థం కాదు, ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కాదు.
సో ఇదండి ఈరోజు నేను మీ అందరికీ చెప్పాలనుకునే వీడియో అయితే. మీరు కూడా చూసుంటే మీరు కూడా కామెంట్ చేయండి. నిన్నైతే అసలు వీడియో ఏం చేయలేకపోయాను. సో ఈరోజు వీడియో అయితే ఇదే. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.